హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల న్యాచురల్ అమ్మాయి శ్యామల. మా ఊరి వంటలు. ఈరోజు మీకు నేను నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఆనియన్స్, టమాటాస్, మామిడికాయ, కరివేపాకు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫిష్ కడుక్కొని బాగా క్లీన్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఊరేసుకోవాలి. చింతపండు తగినంత చింతపండు కూడా తీసుకొని దాంట్లో బాగా కలుపుకొని దాంట్లో వాటర్ దాంట్లో పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న టమాటాస్, ఆనియన్స్ తీసుకోవాలి. మనం కలుపుకున్న పులుసు కూడా దాంట్లో పోసుకోవాలి. చేపల పులుసుకి ఆ పులుసే అండి బాగా టేస్ట్. ఉప్పు, కారం కాస్త ఎక్కువగా వేసుకోండి. నేను కేజీ చేపలు తీసుకున్నాను. దాంట్లోకి 3 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం, 1.5 స్పూను పసుపు వేయండి. బాగా సరిపోతుంది. దాన్ని రెండోసారి కూడా మిక్స్ చేసుకొని ఆ వాటర్ దాంట్లో పోసుకొని బాగా కలుపుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది కూడా. దాంట్లోకి ధనియాల పొడి అని ఎక్కువ టేస్ట్ని ఇస్తుందండి. ఆ ధనియాల పొడి నేను చేయలేదు, మీకు చెప్తాను, మీరు చేసుకోండి. ధనియాలు 2 స్పూన్లు, 2 స్పూన్లు మెంతులు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర మొత్తం బాగా ఫ్రై చేసుకొని దాన్ని పొడి చేసుకొని ఆ పొడి దీంట్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సూపర్గా ఉంటుందండి చేపల పులుసు. ఇప్పుడు మనం దాంట్లోకి తిరగమాత ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. కొద్దిగా చేపల పులుసు కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పోసుకోవాలండి. మనం ఆయిల్ ఎంత ఎక్కువగా పోసుకుంటామో అంత టేస్ట్ని ఇస్తుందండి. అంత టేస్ట్గా ఉంటుంది చేపల పులుసు. దాంట్లో కొద్దిగా ఎక్కువ ఆయిల్ పోసుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు చిటపట్లాడనిచ్చాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకున్నాను, అవి బాగా వేగనివ్వాలి. అయినా ఈ రోజుల్లో ఎవరులేండి న్యాచురల్గా పల్లెటూరు వంటలు చేయడానికి. అందరంతా క్లాసే కదా. ఏదో మా తగినట్టు మేము చేస్తున్నామండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అవి బాగా వేగనివ్వాలి. దాంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అవ్వనండి. బాగా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత దాంట్లో మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాము. మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చేపల పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు అండి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనిపిస్తుంది. నాకు తెలిసిన న్యాచురల్ వంట. ఒక్కొక్కరు ఒకలా చేస్తారండి చేపల పులుసు. ఇలా చేసుకొని ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. దాంట్లో మనం కట్ చేసుకున్న టమాటాస్ కూడా దాంట్లో వేసుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాం. ఒక 10 నిమిషాలు అలా ఉండిస్తే బాగా ఫ్రై అయిపోతాయి. అవి బాగా ఫ్రై అవ్వనిచ్చి దాంట్లో మనం కట్ చేసుకున్న టమాటాస్ కూడా వేసుకోండి. బాగా ఫ్రై అవ్వనివ్వండి. మీరు ట్రై చేస్తారో లేదో ఫ్రెండ్స్, కానీ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీలైతే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అవి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు బాగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగొస్తే దాంట్లో టమాటాస్ కూడా వేసుకొని మనం బాగా వేగించుకుందాం.
టమాటాస్ వేసేసాము. అవి బాగా వేగనిచ్చి మనం కలుపుకున్నాం కదా, దాంట్లో పోసేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో పోసేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ ఫైనల్ కర్రీ ఫ్రెండ్స్.